#ask Dr. John Watts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. థింక్ బ్రో ఛానల్, హెయిర్ గ్రోత్ కి డైప్రోబేట్ ప్లస్ లోషన్ యూజ్ చేయడం గుడ్ ఆర్ బ్యాడ్? ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. హెయిర్ గ్రోత్ కి ఎటువంటి లోషన్స్ వాడాలి, ఎటువంటి లోషన్స్ వాడకూడదు అని ఇంత ముందు కూడా చాలా సార్లు నేను డిస్కస్ చేయడం జరిగింది. ప్రత్యేకించి ఈ డైప్రోబేట్ ప్లస్ అనే లోషన్ వాడొచ్చా వాడకూడదా అంటే సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పాలంటే మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. డైప్రోబేట్ లోషన్ అనేటువంటిది లేదా డైప్రోబేట్ ప్లస్ లోషన్ అనేటువంటిది హెయిర్ గ్రోత్ కోసం మాత్రమే కాదు, వేరే ఇతరత్ర ఎటువంటి ప్రాబ్లం కైనా కూడా మీరు సొంతంగా ఎప్పటికీ వాడకూడదు. ఆ లోషన్ వాడాలి అంటే మీకు డెర్మటాలజిస్ట్ స్కిన్ సంబంధించిన ప్రాబ్లం గురించి రాస్తేనే, లేదా స్కిన్ సంబంధించిన ప్రాబ్లం ఏదైనా మీకు ఉన్నప్పుడు డెర్మటాలజిస్ట్ దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే అటువంటి లోషన్ని వాడవలసిన పరిస్థితి. కానీ హెయిర్ గ్రోత్కి మాత్రము ఎవరు ప్రిస్క్రైబ్ చేసినా కూడా ఆ లోషన్ని వాడకూడదు. అంటే ప్రత్యేకించి బట్టతల సిచ్యువేషన్ ఉందంటే మాత్రం అస్సలే వాడకూడదు. ఎందుకంటే అది ఒక పొటెంట్ స్టీరాయిడ్. స్టీరాయిడ్ అనగానే మీకు ఆల్రెడీ దాని గురించి ఒక అవగాహన అంటూ ఉండి ఉంటుంది. అవి రెగ్యులర్గా వాడవలసిన డ్రగ్స్ కాదు. నిజంగా అవసరం ఉండి కొన్ని రకాల జబ్బులు లేదా ప్రత్యేకించి ఏదైనా డిసీజ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటే లేదా హై ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఉంటే అటువంటి వాటిని స్టాప్ చేయడానికి లేదా తగ్గించడానికి మాత్రమే ఈ స్టిరాయిడ్స్ని వాడతాము. బట్టతల లేదా వంశపారంపర్యంగా వచ్చే హెయిర్ లాస్ వల్ల మీకు ఏదైతే బట్టతల ఫామ్ అవుతుందో లేదా హెయిర్ లాస్ ఫామ్ అయిందో అటువంటి వాటికి ఇటువంటి డైప్రోబేట్ ప్లస్ అనేటువంటి లోషన్స్ వాడకూడదు. వాడితే ఇనీషియల్గా కొత్తగా జుట్టు వచ్చినట్టే ఉంటుంది, నూనుగు మీసాల లాంటి హెయిర్ వస్తుంది. దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఆ ఏరియాలో మీ స్కిన్ అనేటువంటిది క్రమక్రమంగా పల్చబడిపోతూ ఉంటుంది. ఆ ఏరియాలో మీ స్కిన్కున్న ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోవడం వల్ల ఆ చుట్టుపక్కల ఉండే నార్మల్ బ్యాక్టీరియా కూడా మీ స్కిన్ లోపలికి ఎంట్రీని యాక్సెస్ చేసి అక్కడ ఫాలికులైటిస్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. మోనోమార్ఫిక్ యాక్నీ లాంటివి కూడా అక్కడ వచ్చే అవకాశం ఉంది. అంటే చిన్న గుల్లల్లాగా కురుపుల్లాగా ఆ ఏరియా అంతా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా అక్కడ స్కిన్ కూడా కంప్లీట్గా పేల్గా అయిపోయే ఛాన్స్ ఉంది. ఆ ఏరియా ఏదో బొల్లి వచ్చినట్లుగా కలర్ అంతా మారిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేసే బదులు ప్రాపర్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి హెయిర్ ఎందుకు లాస్ అవుతుందో అనే దాన్ని నిర్ధారించుకొని సరైన మెడికేషన్ వాడడమే కరెక్ట్. ఇలాంటి క్విక్ ఫిక్స్ జోలికి అస్సలు పోవద్దు. అయిపోయిందిరా, అందరూ దీన్నే ఫాలో అవ్వాలి.